యెషయా గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం. పూర్వము హెబ్రోను పేరు కిరియతర్బా, అర్బా అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. మరొక చదువుదాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం. పూర్వము హెబ్రోను పేరు కిరియతర్బా, అర్బా అనాకీయులో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. ఇక్కడ మనం చూసినట్లయితే నా యొక్క కాన్సెప్ట్ పూర్వము అంటే పాస్ట్ టెన్స్. జరిగిపోయిన దాన్ని ఏమంటారు? పాస్ట్. జరిగిపోయింది. జరుగుతున్న దాన్ని ప్రజెంట్. జరగబోయేదాన్ని ఫ్యూచర్ అంటారు. ఇప్పుడు మనం చూసినటువంటి ఇక వెర్షన్ మనం చూస్తే దేని కొరకు తెలియజేస్తుంది? పూర్వము అంటే సంథింగ్ గోడ్ హ్యాపెండ్, అయిపోయింది. పూర్వము జరిగిపోయింది. నేను యొక్క కాన్సెప్ట్ తీసుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇంకా ఈ వారంతో 2024 సంవత్సరం పూర్వం అయిపోతుంది. ఇప్పుడు రేపటి దినాన్ని మనం పరిశీలన చేస్తే రేపటి దినాన్న ఈరోజు ఆదివారం గురించి రేపు మాట్లాడాలంటే ఏమని మాట్లాడతాం? నేను ఆదివారం 2025 ఇయర్ వచ్చిన తర్వాత ఇది ఏమైపోతుంది? ఫాస్ట్. ఏమైపోతుంది? పూర్వం. అంటే జరిగిపోయింది ఆల్రెడీ. ఆ యొక్క సంవత్సరంలో సంథింగ్ ఏదో అయిపోయింది. మనకి వ్యక్తిగత జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన యొక్క లైఫ్ స్టైల్ మనం పరిశీలన చేసుకున్నప్పుడు, ఒకవేళ రాబోయే కమింగ్ ఇయర్లో 2025 సంవత్సరంలో మన గురించి మనల్ని ఎవరైనా 2024 సంవత్సరం గురించి చెప్పమంటే, పూర్వం అనగా గతించిన సంవత్సరాల్లో అసలు నువ్వేం చేసావు, గతించిన సంవత్సరాలు నీకు జరిగింది ఏంటంటే, మన ఎక్స్పీరియన్స్లోంచి మనం బోల్డ్ విషయాలు మనము చెప్పగలుగుతాం. అంటే ఆ పూర్వంలో నుండి కొన్ని ఎక్స్పీరియన్సెస్ని మనం చెప్పగలుగుతాం. ఆ ఫాస్ట్ టెన్స్లోంచి జరిగినటువంటి సంఘటనల గురించి మనము చెప్పడానికి ఇష్టపడుతుంటాం. అలాగే ఇప్పుడు పూర్వము జరిగిన సంగతులు అనగా 2024 సంవత్సరం నా లైఫ్ చాలా హార్డ్గా వెళ్ళిందండి అని చెప్పే ఎక్స్పీరియన్సెస్ కొంతమందికి ఉంటాయి. 2024 సంవత్సరం చాలా హార్డ్గా వెళ్ళింది కదా, 2025 సంవత్సరం కూడా అలాగే హార్డ్గానే ఉండాలా, అలాగే హార్డ్గానే వెళ్తుందా అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే, అది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే వచ్చే ఒక పరిస్థితిని అది మనకి అనుకూలంగా మార్చుకోవాలా, లేదంటే అది మనకి లెక్కలేని తనంలో ఉండాలన్నది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, అది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి ఒక గాడిద ప్రయాణం చేస్తూ గోతులో పడిపోయిందట. గాడిద ప్రయాణం చేస్తూ గోతులో పడిపోయింది. ఆ గోతులోంచి గాడిద రావడం చాలా కష్టంగా ఉంది. కష్టంగా ఉంటుంటే ఇంక గాడిద రాదనుకుంటున్నారు. సరే, ఈ గాడిదలాగా ఇంకొకడు అందులో పడిపోకూడదని చెప్పి ఏం చేస్తున్నారు? ఆ ఒడ్డు మీద ఉన్న వాళ్ళు ఆ యొక్క గాడిద ఏ గోతులు అయితే పడ్డదో ఆ గోతుని కప్పెట్టడానికి మట్టి వేస్తున్నారు అనమాట. మట్టి వేస్తుంటే ఈ గాడిద ఏం చేయాలి? ఇక నా లైఫ్ అయిపోయిందని ఏడుస్తూ ఒక మూల కూర్చోవాలి. కానీ ఆ గాడిద ఏం చేస్తుందట? ఆ పైనుంచి వాళ్ళు మట్టి వేస్తున్నప్పుడు, ఆ మట్టి వేసినప్పుడు ఇంత మట్టి వేస్తే అది జంప్ చేసి మరలా మట్టి మీదకి వస్తుందట. ఇంకొంచెం మట్టి వేస్తే మరలా జంప్ చేసి ఆ మట్టి మీదకి వస్తుంది. అలాగా గొయ్యి పూడుకుని పోతుంది. దాంతోపాటు గాడిద కూడా ఏం చేస్తుంది? వారు వేస్తున్నటువంటి మట్టి మీదకి స్లోగా పైకి రావడం ప్రారంభించింది. వాళ్ళు పూర్తిగా ఆ గొయ్యి నింపేసేసరికి, ఆ గొయ్యి నింపే టైంకి గాడిద కూడా ఎక్కడికి వచ్చింది? పైకి వచ్చింది. అంటే అది యూజ్ చేసుకుందా? నా లైఫ్ అయిపోయింది అనుకుందా? యూజ్ చేసుకుంది. అందుకే టైంని ఎవడైతే యూజ్ చేసుకుంటాడో హీ విల్ బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అంటారు. ఎవడైతే టైంని సద్వినియోగం చేసుకుంటాడో వాడు ఆశీర్వదించబడతాడు, వారు దీవించబడతారు. అందుకు సైంటిస్ట్ చెప్తాడు, టైమ్ ఈజ్ మనీ అంటారు. టైము డబ్బుతో సమానం, డబ్బు కంటే విలువైంది. డబ్బు పోతే మరలా తెచ్చుకుంటావు, కానీ 2024 సంవత్సరం ఈ ఆదివారం ఈ టైం పోతే ప్రపంచంలో నీకు ఎవడొకటి తెచ్చాడు. అంత వాల్యుబుల్ టైం అనమాట. అందుకే టైం చాలా శ్రేష్టమైనది. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక పూర్వము అంటే దాని యొక్క పరిస్థితి ఇలా ఉండేది కానీ ఇప్పుడు లేదు అని చెప్పడానికి ఉదాహరించినటువంటి సందర్భం ఇది. ఈ యొక్క కాన్సెప్ట్ చెప్పడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే,
2024 సంవత్సరం లాస్ట్ డేస్లో మనం ఉన్నాం. ఈ యొక్క ఇయర్ లాస్ట్ డేస్లో ఉన్నాం. రేపు మిమ్మల్ని ఎవడన్నా అడిగితే 2024 సంవత్సరం నువ్వు ఈ యొక్క సిచ్యువేషన్లో ఉన్నావు కదా, ఇప్పుడు నీ లైఫ్ ఎలా ఉంది అని అడిగితే, నీ లైఫ్ 2024లో ఉన్నట్టు ఉండకుండా చేసుకోవడం అనే బాధ్యత ఎవరి మీద ఉంటుందంటే అది మన మీద ఉంటుంది. అది ఎవరి మీద ఉంటుంది? మన మీద ఉంటుంది. 2024 సంవత్సరంలో ఏ మిస్టేక్స్ అయితే చేసామో, 2024 సంవత్సరంలో ఏ రాంగ్ డిసిషన్స్ అయితే మనం తీసుకున్నామో, 2024 సంవత్సరంలో ఏవైతే చేయకూడదో మనం చేసిన నష్టాలు కొని తెచ్చుకున్నామో, 2025 సంవత్సరంలో మనం ఏం చేయాలి? అవి మన జీవితంలో మరలా రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. రిపీట్ అవ్వకుండా చూసుకున్నప్పుడు అది నీ లైఫ్ని నువ్వు ఒక సక్సెస్ఫుల్గా మార్చుకోగలుగుతావు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక సిటీ గురించి రాయబడుతుంది. ఇక్కడ ఒక సిటీ గురించి చెప్పబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు ఈ యొక్క వినే సబ్జెక్ట్ ఎలా ఉండాలంటే, ఎలా వినాలంటే, ఏదో చెప్తున్నాడు కదా విందాం అంటే అర్థం కాదు, మీకు అర్థమవుతుంది కానీ అంటే ఒక విజన్తో మీరు వినాలి. ఇది ఒక విజన్తో మీరు వింటే దీంట్లో ఇంత డెప్త్ ఉందని మీకు అర్థమవుతుంది అన్నమాట. చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ నేను చెప్తున్నప్పుడు దాన్ని మీరు ఇన్డెప్త్లోనికి వెళ్తేనే అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది మీకు ఇంకా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందరూ అలర్ట్గానే ఉన్నారు కదా? అందరి మైండ్స్ ఎక్కడ ఉన్నాయా? అందరి మైండ్లు ఎక్కడ ఉన్నాయి కదండి? ఎక్కడ విడిచిపెట్టలేదు కదా? ఇంటి దగ్గర లేదంటే మనకున్న బాధల మీద, పిల్లల మీద ఎక్కడ విడిచిపెట్టలేదు కదా మన మైండ్, మన హార్ట్. అందరి మైండ్లు మన దగ్గరే పెట్టుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేస్తే వాక్యం చెప్తుంది, పూర్వము హెబ్రోను పేరు కిరియతర్బా. పూర్వం అట ఇక్కడ ఒక సిటీ గురించి వాక్యం చెప్పబడుతుంది. ఇక్కడ చెప్పబడినటువంటి సిటీ ఏంటంటే, సిటీ పేరు ఏం పేరు? హెబ్రోను. హెబ్రోనుగా మారక ముందు ఆ సిటీ యొక్క పేరు ఏంటట? కిరియతర్బా. ఆ సిటీ పేరు ఏం పేరు? కిరియతర్బా. ఎలా మార్చబడ్డదంటే హెబ్రోనుగా మార్చబడ్డది. హెబ్రోనుగా మార్చబడక ముందు దానికి పూర్వం దానికి ఉన్న పేరు కిరియతర్బా. అందరూ చెప్పండి, కిరియతర్బా. మరలా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ మాసంలో లాస్ట్ ఇయర్ 2024 సంవత్సరం చివరి ఆదివారం చెప్పిన మెసేజ్ ఏంటంటే మీకు గుర్తుండాలి. అర్థమవుతుందా? లాస్ట్ ఇయర్ 2023 సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో ఏ ప్రసంగం చెప్పాను? ఉండండి, యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తూ ఉంటారు. అలా గుర్తుండాలి ఈ సబ్జెక్ట్. ఎందుకంటే మనం పూర్వంలో నుంచి దేంట్లోకి వెళ్తున్నాం? ఫ్యూచర్లోనికి వెళ్ళబోతున్నాం. సో పూర్వంలో నుంచి ఫ్యూచర్లోనికి వెళ్ళబోతున్నప్పుడు ఆ ఫ్యూచర్లో మనం పూర్వం జరిగిందని మర్చిపోవడానికి ఎంత మాత్రం అవకాశమో ఉండకుండా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి సిటీ పేరు హెబ్రోన్. హెబ్రోన్కు ఆ పేరు రాకముందు దానికి పేరు ఏం పేరట? కిరియతర్బా. ఈ యొక్క సిటీ ఎక్కడుందంటే, ఎక్కడుంది ఈ సిటీ? కనాను దేశంలో ఉంది. కనాను దేశంలో ఈ సిటీ ఉంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వస్తున్నారు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వస్తున్నప్పుడు దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి భూమిని వారు స్వతంత్రించుకుంటారని ముందుగానే దేవుడు వారికి సెలవిచ్చాడు. అయితే వారు ప్రయాణ మార్గంలో ఎన్నో ప్రతికూలతల నుంచి వచ్చారు, దేవునికి విరుద్ధంగా జీవించారు, చాలా జరిగాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క కిరియతర్బా అనబడే పట్టణం చాలా ప్రసిద్ధిగాంచిన పట్టణం. ఇశ్రాయేలీలు దేన్నైనా ఆక్రమించుకోగలిగారు కానీ ఈ కిరియతర్బా అన్నదాన్ని ఆక్రమించుకోలేకపోయారు. కొన్ని పట్టణాలు ఉన్నాయి, వారు వెళ్ళి చాలా ఈజీగా వాటిని జయించి వచ్చేవారు. కానీ కిరియతర్బా అనబడినటువంటి పట్టణం చాలా స్ట్రాంగ్ అప్రోవెన్స్ అన్నమాట. అంటే ఆ దేశంలో ఇది చాలా ఒక ప్రముఖమైన, చాలా బలమైన వ్యక్తులు అక్కడ ఉండడం వల్ల ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకోవడం చాలా కష్టంగా ఉంది. అందుకే అక్కడికి వెళ్ళి దానిని జయించాలన్న ఆలోచన కూడా ఎవరికి రాలేదు. అక్కడికి వెళ్ళి జయించాలన్న ఆలోచన కూడా ఎవరికే రాలేదు. ఇప్పుడు ఇటువంటి పట్టణాన్ని పట్టుకోవడానికి ఏముండాలంటే సాహసం ఉండాలి, ధైర్యం ఉండాలి, దాని పట్ల శ్రద్ధ మనకి ఉండాలి. అయితే ఇక్కడ మనం చూస్తే అందరూ సైలెంట్గా ఉన్నారు. అందరూ సైలెంట్గా ఉంటే అందులో ఒక పర్సన్ లేచి అడుగుతున్నాడు అనమాట. అతను ఎవరంటే అతని పేరు కాలేబ్. ఈ కాలేబ్ అంటాడు, నాకు ఆ సిటీ కావాలి,
ఏ సిటీ? కిరియత్ అర్బా. ఈ కిరియత్ అర్బా హెబ్రోన్గా రాకముందు కాలేబు ఆ సిటీ కిరియత్ అర్బా అని అంటున్నాడు, ఆ సిటీ నాకు కావాలి అంటే, కావాలంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలంటే మన కాళ్ళ దగ్గరకు వచ్చేద్దా? మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. నేను ఒకసారి ఒక ఆయన ఇంటర్వ్యూ చూస్తుంటే, జేడి లక్ష్మీనారాయణ ఐఏఎస్, అతను మన స్టేట్లో ఒక ఫెమిలియర్ ఐపీఎస్. అతను ఒక ఉన్నతమైన స్థానంలో, అంటే చాలా చిన్న స్థానంలోంచి చదువుకుని వెళ్ళాడు, చాలా పెద్ద స్థానానికి అతను రీచ్ అయ్యాడు. అతని దగ్గరకు వచ్చి ఎవరు ఉద్యోగం అడినా కూడా అతను ఉద్యోగాలు ఇచ్చేవాడు కాదట. ఇప్పుడు నేను ఈ పొజిషన్లోకి వచ్చి చదువు సంజయ్ సరిగ్గా చదవకుండా నీ కొడుకు ఉద్యోగం ఇస్తే, చాలామంది కష్టపడేవారు, చెమట వచ్చి వారు యొక్క మెరిట్ తోడు వచ్చేవారికి మరి ఆ స్థానాన్ని వేరే వారికి కూడా ఇష్టం ఉండదని చెప్పేసి అతడు ఎవరిని కూడా రిఫర్ చేసేవాడు కాదట. మన ఇండియాలో ఎందుకు ఉద్యోగాలు ఉన్నాయో చెప్పండి. ఉద్యోగాల్లో ఇప్పుడు మీకు ఒకటి తెలుసా, యుఎస్లో నాసాలో 70% సైంటిస్టులు ఇండియన్స్ అన్నట. ఆ 70%లో మరలా హయ్యర్ మెజారిటీ ఎవరట? సౌత్ ఇండియన్స్, ఎస్పెషల్లీ చెన్నై మెంబర్స్ అన్నమాట. అంటే చెన్నై వాళ్ళు బ్రెయిన్ స్ట్రాంగ్ అంటారు. సో వీళ్ళంతా కూడా నాసాలో ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు 1969లోనే ఒక వ్యోమగామిని పైకి పంపించగలిగారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనబడిన వ్యక్తిని చందమామ మీద దింపి నడిపించగలిగారు. అంటే వారంత జ్ఞానవంతులుగా ఉన్నారు. అటువంటి వాటిలో మన ఇండియన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు మన ఇండియన్ దగ్గర పవర్ లేదంటే ఉంది, కానీ ఆ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవడానికి సరైన ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు అందుకే మరలా గవర్నమెంట్ కూడా ట్రై చేస్తుంది, అంటే నాలెడ్జబుల్ పర్సన్స్ అందరూ కూడా బయటకు వెళ్ళిపోకుండా మన దేశంలోనే ఉంచాలని. అంటే ఇప్పుడు ఏదైనా మనకు కావాలంటే అది మన దగ్గరికి నెత్తుక్కుంటూ రాదు, కానీ మనం ఏం చేయాలి? ప్రయత్నము చేయాలి. కష్టపడతానే కానీ ఏది కూడా రాదు. కష్టపడకుండా అది వచ్చిందంటే అది నీ దగ్గర ఉండదు. కష్టపడకుండా నువ్వు ఏదో చేస్తుంటే నువ్వు సంథింగ్ రాంగ్ అనమాట. ఇక్కడ వీరు ప్రయాణం చేస్తుంటే ఆ యొక్క ఒక్కొక్క సీటుని మీరు చదవండి. యెహోషువ గ్రంథాన్ని మనం చూస్తే ఆ స్వాస్థ్యంగా పంచిపెడుతున్నప్పుడు అందరూ అన్నీ తీసుకుంటారు. అందరూ అన్నీ తీసుకుంటే చూడండి, అక్కడ మనం చూస్తే ఈ యొక్క కాలేబు మాత్రం ఇచ్చింది తీసుకుంటలా. అందరూ చీట్లేసి పంచుకుని ఇస్తుంటే అందరూ తీసుకుంటున్నారు. అందరూ తీసుకుంటుంటే ఈ కాలేబు మాత్రం ఏదో పాడేశారు కదా, నా వంతు నాకు వచ్చింది అని కాంప్రమైజ్ తీసుకుంటలేదు. యెహోషువ దగ్గరికి వెళ్ళి అంటాడు, యెహోషువ, ఆ రోజు మనం కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇశ్రాయేల్ సర్వ సమాజం అంతా కూడా తిరుగుబాటు చేస్తున్నప్పుడు రోషం కలిగి ఎవరు నిలబడ్డారు? నువ్వు నేను నిలబడ్డాం. సర్వ సమాజం అంతా కూడా రాళ్లతో కొట్టి మనం చంపేద్దాం అనుకున్నారు కదా, నీకు గుర్తుందా? అయితే ఆ రోజు మనం అనుకున్నాం కదా, ఎలాగని ఈ యొక్క భూమిని స్వతంత్రించుకోవాలనుకుని, అయితే నాకు మనం అనుకున్నట్టుగా అప్పట్లో మనం అనుకున్నట్టుగా సిటీ నాకు కావాలని చెప్పేసి అడిగి తీసుకున్నాడు. అడిగి తీసుకుంటే యెహోషువ అన్నాడు, సరే నువ్వు అడుగు కాబట్టి నేను ఇస్తున్నాను, తీసేసుకోనలేదు. అప్పుడు యెహోషువ కూడా ఏమన్నాడు తెలుసా? నీకు కావాలంటే వెళ్ళి ఆ హెబ్రోన్ అంతా కూడా క్లియర్ చేసుకుని ఆ హెబ్రోన్లో నువ్వు నివాసము చెయ్యి అని చెప్పేసి అన్నాడు. నిన్న అనుకుంటా జాన్ నన్ను అడుగుతున్నాడు, మోజెస్ ఎక్కువ ఫైట్ చేశాడా, జాషువా ఎక్కువ ఫైట్ చేశాడా అంటే, యెహోషువ అని ఇంగ్లీష్లో యెహోషువ అంటే ఎవరు డాడీ అని అడిగితే నేను యెహోషువ అని చెప్తున్నప్పుడు అన్నాను అనమాట. ఎవరు ఎక్కువగా ఫైట్ చేశారు ఇశ్రాయేల్ పక్షంగా? మోషే ఫైట్ చేశాడు, యెహోషువ ఫైట్ చేశాడంటే అసలు బైబిల్ గ్రంథంలో యెహోషువ అంతటి యుద్ధ వీరుడే లేడని చెప్పాను నేను. అప్పుడు బైబిల్ గ్రంథం అంతా కూడా మనం తరిచి పరిచయం చేస్తే యెహోషువని యుద్ధాలు జరిగించినవాడు బైబిల్ గ్రంథంలో ఎవరు లేరు. యెహోషువ అంతటి యుద్ధ వీరుడు అనమాట. యెహోషువ చేసినటువంటి యుద్ధాలు, యెహోషువ ఓడించినటువంటి రాజులను బైబిల్ గ్రంథాలు ఎవరు కూడా ఓడించలేదు. అంతటి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు యెహోషువ. అంటే దేవుని ప్రజల కొరకు రోషంతో నిలబడినవాడు, దేవుని ప్రజల కొరకు పౌరుషంతో పోరాడినవాడు యెహోషువ. అయితే వీరిద్దరూ కూడా రోషం కలిగి దేవుని కొరకు జీవించారు. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణ మార్గంలో ఒకసారి కనాను దేశం ఇక దగ్గర అవుతారు. వాళ్ళు కనాను దేశానికి బార్డర్ దగ్గరలో ఉన్నారు.
దగ్గరలో ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి ఒక నానుడు ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క యుద్ధ చాతుర్యాన్ని మనం చూసినప్పుడు బ్లైండ్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. చూడండి, ఈ రోజు కూడా వారు బ్లైండ్గా ఏది కూడా చేయరు. వాళ్ళు ఈ ప్రతిదీ కూడా ప్రీ ప్లాన్గా చేస్తుంటారు. మీరు ఆ ఇశ్రాయేలు ఒక టీము, ఇంటెలిజెన్స్ టీము, మొస్సాద్ అనబడిన టీం గురించి మీరు వినే ఉంటారు. వాళ్ళు ప్రతిదీ ఒక వ్యక్తి మీద వాళ్ళ ఫోకస్ చేశారంటే ఆ వ్యక్తి ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా కానీ ఫినిష్ చేసే వరకు విడిచిపెట్టరు అనమాట. అటువంటి యుద్ధ నైపుణ్యం కలిగిన వారు ఆ రోజు నుంచి కూడా వారు అటువంటి చతురత కలిగిన వారు. అంటే కనాను దేశానికి వారు సమీపంగా ఉన్నారు. దేవుడు ఇచ్చేస్తానన్నాడు కదా, మనం వెళ్ళిపోతాం కదా, దేవుడు ఫైట్ చేసేస్తాడు కదా అనుకోలేదు. మోషే ఏం చేశాడు తెలుసా? ముందు అన్నాడు, మీరు వెళ్ళి ఆ దేశాన్ని వేగు చూసి రమ్మని కొంతమంది పెద్దలనే పంపించాడు. పెద్దలను పంపించినప్పుడు పెద్దలంతా కూడా వెళ్ళారు, చూశారు. చూస్తే అక్కడ చాలామంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ కంట్రీ కోసం. ఏమన్నారంటే, ఆ దేశంలోనికి మనం వెళ్ళలేం, ఆ దేశంలోనికి మనం వెళ్తే అక్కడ ఉన్నవారందరూ కూడా అనాకీయులు. చూడండి, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 38 నుంచి చదువుదాం. 1వ అధ్యాయం 38. అపహరింపబడుదురని మీరు చెప్పిన పిల్లలు దానిలో ప్రవేశింతురు, దానిని వారికి ఇచ్చేదను, వారు దానిని స్వాధీనపరుచుకుందరు. 1వ అధ్యాయం 28వ వచనం కూడా మనం చదువుదాం. 1వ అధ్యాయం 28వ వచనం. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు, ఇక్కడ చూడండి వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్, మన సహోదరులు ఇక్కడ జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులనై ఉన్నారు, ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారముతోనున్నవి, అక్కడ అనాకీయులను చూచితమని చెప్పి మా హృదయములను కలుగ చేస్తురని అని మీరు ఏం చెప్పారటల్లో? దేశాన్ని చూసారండి, స్వాధీనపరచకపోయే దేశాన్ని. ఆ దేశాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడంటే ఇక్కడ ఇస్తున్న స్టేట్మెంట్ వాళ్ళు ఏంటి, ఏమంటున్నారు? అక్కడున్న మన సహోదరులు అంటే వీళ్ళతో పాటు వెళ్ళిన వాళ్ళు ఏమంటున్నారు? వారు మనకంటే బలిష్ఠులు ఎత్తరులై ఉన్నారు, ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతో ఉన్నవి, అక్కడ అనాకీయులను చూచితమని మీరు చెప్పితిరి. అనాకీయులు అనబడినవారు ఆ రోజుల్లో ఉండేవారు. అనాకీయులు అంటే వారు దేహదారుఢ్యం కలిగిన వారు అన్నమాట. దేహదారుఢ్యం అంటే ఇంచుమించు 6 మూరలు 7 మూరలు, మనకు తెలుసు కదా, గొల్యాతు లాంటి అనుభవం కలిగిన వారు. అంటే వారు మంచమే చాలా పెద్దగా ఉండదని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. వారి సైజుని బట్టి అంత పొడిగైన వారు అనమాట, చాలా బలిష్ఠులైన జనం. అయితే వీళ్ళు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్తే వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోలేం, ఎందుకంటే ఆ దేశము చాలా బలిష్టమైన జనాంగంతో నిండి ఉంది, అక్కడ మనం వారితో యుద్ధం చేయాలి. అంతేకాకుండా వారి పట్టణాలు ఎలా ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. వారి పట్టణములు ఆకాశమును అంటూ ప్రాకారములోనే ఉన్నామని చెప్పేసి అంటున్నారు. అంటే వీళ్ళు దేన్ని చూస్తున్నారు? దేవుణ్ణి చూస్తున్నారా, లేదంటే వారికి ఫిజికల్గా కనబడేదాన్ని చూస్తున్నారా? మనుషుల్ని చూస్తున్నారు. చాలాసార్లు మనం కూడా దేన్ని చూస్తామంటే, దేవుని చూడడం కంటే మన ముందున్న ప్రాబ్లం మనం చూస్తాం. మన ముందున్న మన ప్రాబ్లంని ఎప్పుడైతే చూడడం మొదలు పెట్టామో, మన ముందున్న మన ప్రాబ్లం ఎలా కనిపిస్తుంది మనకి? ఎలాగ ఎత్తైన ప్రాకారంగా కనిపిస్తుంది. ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఈ యొక్క ఎత్తైన ప్రాకారంగా నీ ప్రాబ్లం చూసి నువ్వు ఎప్పుడైతే ఫీల్ అయ్యావో, నువ్వు ఇంకా దేన్ని కూడా చేయలేవు, దేన్ని కూడా నువ్వు కార్యసాధన చేయలేవు. వచ్చారు చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుదాం. 2వ అధ్యాయము 10వ వచనం. పూర్వకాలమున ఏమీయులను వారు 6 దేశంలో నివసించిరి, వారు అనాకీయుల వలె
ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు, వారును అనాకీయుల వలె రెఫాయిలుగా ఎంచబడిన వారు మోయబీలు వారికి ఏమీలని పేరు పెట్టిరి. చూడండి, ఈ వెర్షన్ ఈ రిఫరెన్స్ ఇలాగ పెట్టి ఇప్పుడు యెహోషువ గ్రంథంలోనికి వద్దాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం, ఇందాక చదివినటువంటి కీవర్డ్ 14వ అధ్యాయము స్టార్టింగ్ మనం చదివినటువంటి మాట 14 వచ్చిన మరొక మనం చదువుదాం. పూర్వము హెబ్రోను పేరు కిరియత్ అర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు. ఇప్పుడు కిరియత్ అర్బా అనమంటే ఇది పట్టణంలో ఎవరుండేవారట? ఇది ఎవరి పట్టణం అని పిలువబడ్డది? ఎవరి పట్టణం అని పిలువబడ్డది? ఇది కిరియత్ అర్బా అనబడిన పట్టణంలో ఎవరుండేవారట? అనాకీయులు ఉండేవారు. అనాకీయులు ఎటువంటి వారట? 13వ అధ్యాయం 2 అధ్యాయం 10వ వచనం. వాళ్ళ క్వాలిటీస్ చూడండి. వారు ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వారు ఎటువంటి వారట? ఉన్నత దేహులట, బలవంతులైన బహుజనులు. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ కలిపి కూడా వారిని ఓడించడానికి భయపడ్డారు. ఎందుకంటే వారి దేహ దారుఢ్యాన్ని చూసి వారు భయపడ్డారు. ఇప్పుడు గొలియాతు అనబడిన వాడు ఫిలిష్తీయుల నుండి లేచి ఇశ్రాయేల్ అందరూ కూడా శపిస్తున్నప్పుడు గొలియాతు దగ్గరికి ఎందుకు వెళ్ళకపోయారు? ఇశ్రాయేల్ అందరూ కూడా వాడి దగ్గరికి వెళ్ళాలంటే సంకలు పెట్టి నలిపేస్తాడు రో, అంత హైట్ ఉన్నాడని చెప్పేసి వాడు హైట్ని చూసి భయపడ్డారు. ఇప్పటిలాగా సేమ్. కానీ దావీదు దేన్ని చూశాడు? దేవుణ్ణి చూశాడు. అందుకే దావీదు అవలేల గొల్లి కొట్టుకుని వచ్చేసాడు. దేవుణ్ణి భయపడేవాడు ఎవరికి భయపడు, గుర్తుపెట్టుకోండి. దేవునికి భయపడేవాడు ఎవడికి భయపడ్డు. మనుషులకు భయపడేవాడు ప్రతి వారికి భయపడతాడు. దేవునికి ఎవడైతే భయపడ్డాడు ప్రతి దానికి భయపడతాడు. దేవునికి భయపడేవాడు దేనికి భయపడే? చావు ముందున్నా కానీ చావుకు భయపడరు. కష్టాలు వారిని ఆవరించవచ్చు, ఇరుకులు వారిని ఆవరించవచ్చు, ఇబ్బందులు వారిని ఆవరించవచ్చు, ఎప్పుడు కూడా వారు భయపడరు. ఇప్పుడు మనం చూస్తే ఈ యొక్క అనాకీయుల ఈ పట్టణంలో కిరియత్ అర్బా అనమంటే ఈ పట్టణంలో ఎవరుండేవారట? అందుకే నేను చెప్తున్నాను, మైండ్స్ అని దగ్గర పెట్టుకోండి. ఇంకా ఇండెప్త్లోకి వెళ్ళలేదు. అంటే కాలేబు దాన్ని అడగడానికి రీజన్ ఏంటన్నది నేను ఇంకా వెళ్ళలేదన్నమాట. అంటే పూర్వకాలంలో దాని పరిస్థితి ఎలా ఉండేది, కాలేబు వచ్చి దాన్ని ఎలా మార్చుకున్నాడు. అంటే ఫాస్ట్ టెన్స్ మన లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు ఆ ఫాస్ట్లోంచి మన లైఫ్ని ఎలాగా మార్చుకోగలడానికి దేవుడు ఇష్టపడుతుంటాడు అనేది మనం నేర్చుకుంది ఈ యొక్క వాక్యంలో నుంచి. ఇప్పుడు ఈ యొక్క బలవంతులైన దేహులు అన్నటువంటి ఈ యొక్క పట్టణాన్ని పట్టుకోవాలని ఎవరికైనా అనిపిస్తుందంటే ఎవరు కూడా అనిపించదు. కానీ కాలేబుకి మాత్రం అనిపించింది. నాకు మాత్రం ఆ సిటీ, ఆ బలమైన వారు ఆ పట్టణంలో నివసించారంటే దేర్ ఇస్ సంథింగ్ విల్ బి దేర్, అంటే అక్కడ ఏదో ఉంది. ఇప్పుడు ఇంటి దగ్గర సరిగ్గా పని లేనివాడల్లా దుబాయ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాడంటే దుబాయ్లో సంథింగ్ ఉంది. అది ఎవరో తెలుసు? మన అందరికి కూడా తెలుసు. మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదండి, మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం. అమ్మ పలానా మా ఇంటి పక్క కుర్రాడికి సరిగ్గా ఇక్కడ తీసుకొచ్చి, అంటే ఇండియాలో లేనిది సంథింగ్ ఇక్కడ అవునా ఉందంటారా? ఏమీ లేదు. అది మీకు తెలియక అనుకుంటున్నారు. ఇండియాలో ఉంటే సంపాదించట్లేదా? నాతో చేసినానే అంటాడు, ఆల్ ఇండియన్ పీపుల్స్ వై ఆర్ కమింగ్ హియర్. ఎందుకు ఇక్కడికి వస్తున్నారు మీ వాళ్ళు? అతను చెప్తుంటాడు ఎక్కడో ఇండియా దేశం వెళ్ళి టీనేజ్లో ఇండియాలో చదువుకున్నాడు. ఆ టీనేజ్లు ఇండియాలో చదువుకుంటూ అక్కడ హైదరాబాద్లో పెరిగాడేమో. అక్కడ ఉన్నటువంటి ప్రతి నాలెడ్జ్ తెలుసు, మనకంటే ఎక్కువ తెలుసు అనమాట. ఇక్కడ నుంచి కొంచెం డబ్బులు తీసుకెళ్ళి ఒక టెంపుల్ దగ్గర ఏదైతే వస్తువులు అమ్ముతుంటారో ఆ వస్తువులు అమ్మి, స్టీల్ వస్తువులన్నీ కూడా అమ్మి అక్కడ డబ్బులు సంపాదించి అలాగలా చేసి ఒక ప్లేస్ కొన్నాడట. అక్కడ ఆ ప్లేస్ కొంటే కరెక్ట్గా చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత గచ్చిబౌలిని స్టేడియం చేస్తామని చెప్తే ఒకేసారి దానికి రేట్ అంతా కూడా 100 times అయిపోయింది. అలాగే ఇండియాలో బోల్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్తాడు. అంటే అతను చెప్పేది ఏంటంటే అక్కడ యూజ్ చేసుకుంటే బోల్డ్ రిసోర్సెస్ ఉన్నాయి ఇండియాలో, కాకపోతే మనం అక్కడ శ్రద్ధ పెట్టమంతే. తెలీదా? ముసలోళ్ళు ఒక బడ్డీ కొట్టి పెట్టుకుని సంవత్సరాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. ఒక కూరగాయ సైకిల్ వేసుకుని కూతుర్లు పెళ్లి చేసిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు.
కష్టపడితే ఎక్కడైనా ఉంటుంది, కానీ అక్కడ కష్టపడరు. అంటే ఇక్కడ బాత్రూంలో వచ్చి కడుస్తారు, అక్కడ కడగమంటారు కడుగుతారా? ఎందుకు? మన మున్సిపాలిటీలో ఎలా ఉంటాయి, ఎవడో సరిగ్గా పనిచేయడు. ఉదయం రగ్గుతాడు, అదే చెప్పాను. ఎవడు డ్యూటీ వాడు చేసుకుంటున్నాడు, ఎవడ క్రమాన్ని వాడు పాడేస్తున్నాడు. అదే మన వాళ్ళు పని చేయమంటే 10 నిమిషాలు పని చేస్తారు, గంట వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు మన దగ్గర. అదే ఇక్కడ చూస్తుంటాం చాలామంది కుర్రలు, యంగ్స్టర్స్ మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ కనిపిస్తుంటారు. మాస్క్ పెట్టుకుని ఆ 24 hours ఒకడు టాయిలెట్కి వెళ్ళి వచ్చాడంటే వాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లీన్ చేయడం రావడం. అదే వర్క్ని ఇంటి దగ్గర చేయమంటే అంత ఒళ్ళు ఇంటి దగ్గర ఉంచితే కష్టపడరా? ఇంటి దగ్గర ఒక 1000 చాలా సింపుల్ అయిపోయిందండి. అసలు అర్థమవుతుందా? ఒక తాపి మేస్త్రి దగ్గర హెల్ప్ చేసేవాడికి ఎంత పే చేయాలి తెలుసా? రోజుకి 700 into 30 కొట్టండి, ఎంత అవుతుంది? 21,000. మార్నింగ్ 9 గంటలకు వస్తాడు, ఈవినింగ్ 5 గంటలకు వెళ్తాడు, మధ్యలో టీకి వెళ్తారు, లంచ్కి వెళ్తారు, కష్టపడుతున్నారు, డబ్బులు వస్తున్నాయి. ఇక్కడ ఎన్ని గంటలండి? ఉదయం 7 గంటలకు వెళ్ళి సాయంత్రం 10 గంటలకు రా. అక్కడ ఏదైనా తక్కువ వచ్చిందా నెక్స్ట్ డే మళ్ళీ పనికిరాడు. ఎందుకంటే బోల్డ్ ఎక్కడ కాకపోతే నాకు వేరే చోట పని దొరుకుతుంది. అదే ఇక్కడ ఆడు కొట్టినా తిట్టినా కుక్కలా చూసినా ఆడిని మాత్రం మనం విడిచిపెట్టడానికి ఏమంటే ఎక్కడ వీసా క్యాన్సిల్ చేస్తారు, ఏదో ప్రపంచం అంతా కూడా మనం నాశనం వచ్చేద్దాం అన్నట్టు మనం ఫీల్ అయిపోతాం. అందుకే మనం ఎక్కడ కూడా కదలలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఏమీ లేదు, మనం ఒక ఇమాజినేషన్లో ఉన్నామంతే. మీరు అనుకుంటున్నారు మీరు ఎందుకు ఉన్నారండి అటువంటిప్పుడు అనుకోవచ్చు. నేను యాక్చువల్గా కరోనా టైంలో వెళ్ళిపోతాను, కానీ దేవుడు నాకు ఇది ఇచ్చాడు. ఇది కానీ లేకపోతే ఇమ్మీడియట్ నేను వెళ్ళిపోతాను నేను కూడా. అది చిన్నదైనా పెద్దదైనా దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం కొనసాగింప చేయాలి, ఎలాగైనా సరే పట్టుకోవాలి అని పట్టుకున్న దేవుని పని కాబట్టి ఉన్నాం తప్ప, లేదంటే ఇక్కడే ఉండి ఎక్కడ చేయాలని ఏం లేదు. మనం ఎక్కడైనా చేయొచ్చు అంటారు కదా, బుర్ర ఉంటే లేదనే చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు కష్టపడితే. ఇక్కడ మనం చూస్తే అనాకీయులు చాలా బలమైన వారు, దేహ దారుఢ్యం కలిగిన వారు. కానీ కాలేబు అంటున్నాడు, నాకు ఆ పట్టణాను నాకు కావాలి. ఎందుకు కాలేబు కావాలన్నాడంటే కాలేబు యొక్క స్టామినా కాలేబుకి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాలేబు యొక్క సామర్థ్యం గురించి పక్కోడు ఎవడో కాలేబుకి చెప్పవసరం లేదు. కాలేబు యొక్క సామర్థ్యం ఎవరికి తెలుసు? కాలేబుకి తెలుసు. నీ సామర్థ్యం ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. చాలామంది మాట్లాడితే నేను బలహీనుని. దేనికి బలహీనుడు? దేవుని పక్షంగా మనం నిలబడితే దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, అక్కడ కాలేబు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ మనం చూస్తే 14వ అధ్యాయము, ఇందాక మనం చదివినటువంటి 14వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. యోధా వంశస్థులు గిల్గాల్లో యెహోషువ వద్దకు రాగా, కెనిజీయుడకు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనం చేస్తాను, కాదేశు బర్నియాలో దైవజనుడైన మోషేతో యెహోవా నిన్ను గూర్చి చెప్పిన మాట నీ వెరుగుదువు. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నియాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడని ఎవరికి భయపడకుండా నేను చూచినట్టు అతనికి వర్తమానం తెచ్చుతాను. ఎవరికి భయపడ్డాడట? అందరికి భయపడ్డా? ఎవడికి భయపడలేదట. ఎవడికి భయపడలేదు. ఎందుకు ఎవడికి భయపడలేదు? దేవుడికి అంత భయపడ్డాడు అతను. అబ్రహాము వాగ్దానం నమ్మినవాడు కాలేబు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తాడు, వాగ్దానం చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడని అబ్రహాం ఏ విశ్వాసం అయితే ఉంచాడో కాలేబు కూడా అదే విశ్వాసం ఉంచాడు. అందుకే కాలేబు యొక్క మీనింగ్ మనకు తెలుసు. కాలేబు యొక్క పేరుకి అర్థం ఏంటి? లైక్ డాగ్. కుక్కకి ఏముంటుందండి? విశ్వాసం ఉంటుంది. కుక్క చచ్చిపోయే వరకు కూడా మర్చిపోదు. నేను చెప్పాను కదా, మా ఇంట్లో చిన్న కుక్క ఉండేది స్నూపీ, అదేమో పెట్ డాగ్. మా అమ్మ ఏమో దానికి అన్నం తిను అంటుండేది. పాపం మన వాళ్ళు ఏం చేస్తుంటారు, డాగ్కి కూడా ఏం చేస్తారు, అన్నం పెట్టేస్తారు. యాక్చువల్గా డాగ్ అన్నం పెట్టకూడదు కూడా. మన ఫుడ్ వేరు, వాటి ఫుడ్ వేరు. ఇప్పుడు ఎందుకు ఇక్కడ పని లేక పెంచుతారు కుక్కల్ని? ఎందుకంత ఎక్స్పెన్స్ పెట్టి వాళ్ళు పెంచుతారు? నెలకు 1000 రూపాయలు పెట్టుబడి అయినా వాళ్ళకి స్పెషల్గా ఫుడ్ ఎందుకు తీసుకొస్తారంటే వాటి యొక్క జీర్ణశైలి వేరు. ఇంకా అక్కడ కుక్కలు ఏంటంటే ఇంకా అలాగ అలవాటు అయిపోయి తినేసి పాపం ఎక్కడ దొరక్క అవి కూడా తినేసి ఇంకా అలాగ అలవాటు చేసుకునే అంతే. ఇప్పుడు చూడండి, మన బాడీ ఏం తింటామో దానికి అలవాటు అవుద్ది. ఇప్పుడు రోజు మనం మొక్కలు తినడం నేర్చుకున్నా అంటే మొక్కలు లేకపోతే మనకి
ముద్ద దిగదు. కొంతమంది చూడండి, ఈ యొక్క యూరోపియన్స్ చూస్తాం, వాళ్ళు ఏం తింటారు, ఏదైతే గ్రీన్గా కనబడుతుందో గ్రీనరీస్నే తింటారు. వాళ్ళు రెడ్గా ఉంటే ముట్టుకోరు. అది వాళ్ళ బాడీ సిస్టమ్. అందుకే దేవుడు బాడీ సిస్టమ్కి ఇచ్చిన సిస్టమ్ ఎవరు కూడా ఇవ్వలేదు. ఈ బాడీని మనం ఎలాగైనా సరే మౌల్డ్ చేసుకోవచ్చు, బాడీని ఎలాగైనా సరే మనం సరి చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఒకసారి జబ్బు చేసింది పాపం. జబ్బు చేసి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత జబ్బు చేస్తే ఇంకా చచ్చిపోయే టైంలో ఉందన్నమాట. అరే ఇంకా స్నూపీ చచ్చిపోతారా, ఇంకా అలాగే పడుందరా అంటే నాకు చాలా బాధేసింది. ఎందుకంటే పాపం అది నేను వెళ్ళేసరికి ఎంత ఇక్కడ ఉండి సంవత్సరంన్నరకు వెళ్ళినా కానీ అది నేను వెళ్ళిన వచ్చి మీద వచ్చేసి ఇక్కడ జంప్ చేసేసి చెయ్యేసే వరకు ఊరుకునేది కాదు. అది స్పెషల్ బ్రీడ్. అది ఒళ్ళంతా కూడా హెయిర్ ఉంటుంది అన్నమాట. పాపం అది చచ్చిపోయే టైంలో ఉంది. ఒకసారి వీడియో కాల్ చేశాను, చూస్తే అప్పుడు నేను ఒకసారి కాల్ చేసి మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే చూడరా స్నూపీ చచ్చిపోతారా ఇంకా అంటే, ఒకసారి ఫోన్ ఎక్కడ తీసుకెళ్ళామా అన్నాను. స్నూపీ అన్నాను. దానికి వాయిస్ నాకు అసలు ఇంకా ఓపిక లేదనమాట. ఇట్స్ గోయింగ్ టు బి డెడ్ అనమాట. మీరు చెప్తున్నామరు, అది నా వాయిస్ విని దానికి ఓపిక లేకపోయినా కానీ అలా ఓపిక తెచ్చుకుని అన్నప్పటికీ నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చాయి. అరే ఎంత విశ్వాసం కుక్కకి, చచ్చిపోయే వరకు కూడా, అంటే చావులో ఉన్నా కానీ అది మనుషుల్ని మర్చిపోలేంది. అందుకే నా డాటర్ కూడా అంటుంది, డాడీ ఒకసారి మన హౌస్లో స్నూపీ ఫోటో పెట్టుకోలేడు, ఏ డాగ్ వచ్చినా కానీ మన స్నూపీ పేరు పెట్టుకుందని డాడీ అంటుంది. ఎందుకంటే అంత పిల్లల విషయంలో కూడా అది అంత నమ్మకంగా ఉండేది. ఆ డాగ్ ఎవరు కూడా ఏరియాకి వచ్చినా కానీ అది చాలా ప్రొటెక్ట్ చేస్తుండేది మా వాళ్ళని. డాగ్కి అంత విశ్వాసం. అదే విశ్వాసాన్ని కనపరిచాడు కాలేబు. దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారు ఎవరు ఉంటారు, ఎలా ఉంటారో తెలుసా? దేవుని పట్ల భయం కలిగిన వారు ఎలా ఉంటారో తెలుసా? కాలేబు ఎవడికి భయపడలేదట. 3 millions ఆఫ్ పీపుల్ అంటున్నారు, మీరు కానీ సమాచారం చెప్తే రాళ్ళతో కొట్టి చంపేస్తామంటున్నారు. ఏ సమాచారం చెప్తే? ఈ దేశం బాగుందన్న సమాచారం కానీ చెప్తే రాళ్ళతో కూడా చంపేస్తామంటే అక్కడ స్టేట్మెంట్ ఏమని ఇస్తున్నాడు చూడండి. ఇదిగో 7వ వచనం, కాదేశ 12 నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను, నేను ఎవరికి భయపడక నేను చూసినట్టే వర్తమానము, చూసినట్టేనట, జరిగినట్టే చెప్పాడట. మన వాళ్ళు అంటారు కదా, అప్ప బావ కవర్లు అంటారు. అంటే ఎక్కడ ఒకటి జరిగితే అక్కడ ఒకటి. ఇక్కడ జరిగే సిచ్యువేషన్ వేరు, అక్కడ చెప్పే మాటలు వేరు. కొంపలు తగలబెడుతుంటారు చాలామంది మాటల ద్వారా. ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం వాట్సాప్ మెసేజ్ పెడతారు, మీ ఆవిడ ఎవరెవరితో మాట్లాడుతుందో తెలుసా అంటే చాలు, ఇంకా చాలు, అది కుటుంబం అంతా కూడా బ్లాస్ట్ అయిపోద్ది. కాలేబు మాత్రం చూసింది ఏం చేశాడట? మనోళ్ళు చూసింది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. విశ్వాసం ఈ రోజుల్లో. కానీ కాలేబు చెప్తున్న మాట ఏంటి తెలుసా? చూసినట్టే ఏ మాత్రం కూడా సందేహింపక మనము తీసుకొచ్చామని చెప్పేసి చెప్తున్నాడు. చెప్పేసి అంటున్నాడు చూడండి, 8వ వచనం చూస్తే, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయమును కరగజేయగా నేను నా దేవుడని యెహోవాని నిండు మనస్సు అనుసరించితిని. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అన్నారట, అరే నీకు ఎందుకురే బాబు, నిన్ను కూడా కొట్టి చంపేస్తారు. 100 కంటే కాలేబు ఏమాత్రం కూడా భయపడలేదట. ఎలా ఆరాధించాడంటే దేవుణ్ణి నిండు మనస్సు, కొలత లేదు. ఇంకా ఇది నిండు మనస్సు, హాఫ్ మనస్సు. ఇది హాఫ్ మనస్సు. కొంతమంది భక్తి జీవితాలు ఎలా ఉంటాయంటే అలా హాఫ్ మనస్సుతో ఉంటాయంటే ఇందులో ఏ దేశం వెళ్ళిపోద్ది. ఇంకా చూడండి, ఇందులో కొంచెం దుమ్ము వేయచ్చు, చెత్త వేయచ్చు, నానా చెదారాలు వేయచ్చు ఇందులో. ఎందుకంటే దీంట్లో గ్యాప్ ఉంది కాబట్టి. సీల్డ్ ఇది, అవునా కదా? ఇలా కింద పడేసిన ఏమవుతుంది? ఎందుకు? ఫుల్ ప్యాక్డ్. అది నిండు మనస్సు కలిగి ఉంది. సేమ్ లైక్ హార్ట్ అంతే. హార్ట్ అంతా కూడా దేవునితో నిండినప్పుడు దేవుడు మన మీద కృప చూపించేవాడుగా ఉంటాడు. అందుకే కాలేబు గురించి దేవుడే స్టేట్మెంట్ ఇస్తాడు యెహోషువతో ఏమంటాడు తెలుసా? యెహోషువ కాలేబు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే కాలేబు నన్ను ఎలా ఆరాధించాడు తెలుసా? కాలేబు నన్ను ఎలాగ అనుసరించాడు తెలుసా? అతడు నిండు మనస్సుతో అనుసరించాడు. చూడండి 12వ వచనం ఒకసారి చదవండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇక్కడ సరిగ్గా వినండి. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశం నాకు దయచేమో, అనాకీల ప్రాకారం గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడైండి నీడలు యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. ఇక్కడ మనం చూస్తే
యొఫ్ఫెను కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనస్సు అనుసరించేవాడు గనుక యెహోషువ అతని దీవించి అతని హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాను. యెహోవాను ఎలా అనుసరించేవాడట కాలేబు? పూర్ణ మనస్సు, నిండు మనస్సు అనుసరించేవాడట. పూర్ణ మనస్సు అన్న నిండు మనస్సు అన్న రెండు ఒకటే. పూర్ణం అంటే ఇంక అందులో ఏమీ సంపూర్ణం. నిండు మనస్సు అంటే ఇంకా మనస్సులో కక్ష, క్రోధం, మత్సరం, కుళ్ళు, కుతంత్రాలు ఏమీ లేవు. అందుకే ఎవ్వడికి భయపడకుండా తన మనస్సు అంతా ఒకటి ఎక్కడ నిలిపాడు? దేవుని మీద నిలిపాడు. అందుకే అంటున్నాడు హెబ్రోను నాకు స్వాస్థ్యంగా అన్నమాట. అక్కడ కాలేబు కూడా అదే అంటున్నాడు, అనాకీయులు గొప్ప ప్రాకారం గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి నీకు వినబడను. ఇప్పుడు మన కాన్సెప్ట్లోకి వద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే కాలేబు ఇవన్నీ విడిచిపెట్టి ఈ యొక్క హెబ్రోన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మనకు అర్థం కావాల్సినటువంటి కాన్సెప్ట్ ఇది. ఎందుకు ఎన్నుకున్నాడు అంటారు? ఎవరైనా చెప్తారా? అది మరలా ఎటువంటి ప్రదేశం అట? కొండల ప్రదేశం. ఈ హెబ్రోను పట్టణం చుట్టూ ఏముంటాయి? కొండలు ఉంటాయి. ఈ కొండల ప్రదేశాన్ని కోరుకున్నాడు. అక్కడ ఉన్న జనాంగం అంతా కూడా బలమైన జనాంగం. అంటే నేను నాకు స్టడీ చేస్తున్నప్పుడు నిజమే ఇది కాలేబు ఈ ప్రాంతాన్ని కోరుకోవడానికి అసలు రీజన్ ఏంటి అని ఆలోచించినప్పుడు కాలేబు యొక్క విజన్ నాకు కనిపించింది. అందుకే అన్నాను స్టార్టింగ్లో వాక్యం వినేటప్పుడు చాలా మనసు దగ్గర పెట్టుకుని వినండి అన్నాను. అందుకే కాలేబు ఎంత విజన్తో వర్క్ చేశాడో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే వారు బైబిల్ గ్రంథంలో వారి యొక్క పేర్లు ఎందుకు రాయబడ్డాయి, దేవుడు వారిని చూసి ఎందుకు సర్టిఫై చేశాడో మనము తెలుసుకోగలుగుతాం. ఇక్కడ కాలేబుతో పాటు చాలామంది ప్రయాణం చేస్తున్నారు కనాను దేశంలో. వేగు చూడడానికి పంపించాడు. వేగు చూడడం అంటే చూసి దానికి సమాచారము తీసుకొని రమ్మని. ఆ వెళ్ళిన తర్వాత వెళ్ళి చూసి ఉంటారు వాళ్ళు. ఆ చూసిన తర్వాత కాలేబు ఏ ప్రాంతాన్ని చూసాడో తెలీదు. ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తాడు, ఇదిగో అప్పుడు మనం ఉన్నటువంటి నీవు నేను వెళ్ళినప్పుడు మనం ఆ ప్రాంతాన్ని చూసినట్టు ఈ ప్రాంతం అంతా కూడా చాలా గొప్ప ప్రాకారంగా ఉంది, అది నీకు నాకు తెలుసు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే అప్పట్లో వారు చూశారు. ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే చూడండి, ఆదికాండము 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. అనగా షరా కనాను దేశమందలి హెబ్రోన్ అని కిరియత్ అర్బాలో మృతనిందని. హెబ్రోన్లో ఎవరు నివసించారు? ఇప్పుడు హెబ్రోన్లో ఎవరు నివసించారు? షారా, అబ్రహాము నివసించారు. ఈ షారా అబ్రహాము నివసించినప్పుడు షారా చనిపోతే ఇక అబ్రహాము కూడా ఎక్కడ సమాధి కార్యక్రమాలను కూడా జరిపించాడంటే ఈ కిరియత్ అర్బా అనమాట. ఈ యొక్క పట్టణంలో ఈ యొక్క ప్రాంతంలో వారి యొక్క దేహాలన్నీ కూడా చేయడానికి అక్కడ మనం చూస్తే చూడండి, అక్కడ అబ్రహాము వారిని అడిగి మక్పేల గృహం నాకు కావాలని చెప్పేసి అక్కడ కొంటాడు. ఈ యొక్క హెబ్రోన్ అనబడిన ప్రాంతం ఎక్కడుందంటే, ఎక్కడుంది హెబ్రోన్ అనబడిన ప్రాంతం? ఎక్కడుంది? కనాను దేశంలో ఉంది. అంటే అబ్రహాం ఎక్కడ నివాసం చేశాడు? కనాను దేశంలో నివాసం చేశాడు. అబ్రహాం వలస వెళ్ళిపోయిన తర్వాత మరలా దేవుడు అబ్రహాంకు వాగ్దానం ఇచ్చి, నువ్వు మరలా నేను నీకు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నీ సంతానాన్నంతా కూడా తీసుకొని వస్తాను అన్నాడు. ఇప్పుడు వీళ్ళంతా కూడా మరలా దేశాన్ని స్వాధీనపరచకపోయిన ముందు ఏం చేస్తున్నారు? దేశాన్ని చూస్తున్నారు. ఆ దేశాన్ని చూసినప్పుడు కాలేబు మైండ్లో ఉన్నది ఏంటంటే, ఈ యొక్క హెబ్రోన్ పట్టణాన్ని ఎలాగైనా నేను స్వతంత్రించుకోవాలి. ఎందుకంటే హెబ్రోన్లో ఎవరు నివాసం చేశారంటే నా పితరుడైన అబ్రహాము. అంటే ఎంత విజన్ ఉందో చూడండి. అంటే పూర్వంలో వదిలేదు. అయితే హెబ్రోన్ కావాలా, అయితే వెళ్ళు అంటే అనడానికి లేదు. అక్కడ హెబ్రోన్ కావాలంటే అక్కడ ఎవరున్నారు? మరలా అనాకీయులు ఉన్నారు. కిరియత్ అర్బా అక్కడ బలమైన వారు ఉన్నారు. అర్బా అనబడినటువంటి వాడు ఉన్నాడు. అక్కడ మనం చదవం కదా, అక్కడ సంఖ్యాకాండము 13వ అధ్యాయం 22వ వచనం చదవండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 22వ వచనం. మరలా ఫస్ట్ నుంచి చిన్నది 13వ అధ్యాయం 22వ వచనం. మరలా వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు అహిమాను, శాసయి, తెల్మయి అనువారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయని కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడెను. ఆ యొక్క హెబ్రోన్ అట ఎన్ని సంవత్సరాల కంటే ముందుగా కట్టబడిందట? 7 ఏళ్ళు ముందుగా కట్టబడిందట. ఏ పట్టణం కంటే ముందుగా? ఐగుప్తులోని సోయని కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడి. అంత అప్పట్లోనే అంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం అది.
అప్పట్లోనే అభివృద్ధి చెందిన ప్రాంతం. అప్పట్లో వారు అక్కడ నివాసం చేస్తున్న 3 ప్రముఖమైన వ్యక్తుల పేర్లు. జాన్ ఇది గురించి కనెక్ట్ చేద్దాం. ప్రముఖులైన వారు నివాసం చేసేవారు. ఆ హెబ్రోన్ని స్వాధీనపరచుకోవాలంటే సామాన్య విషయం కదా. అందరూ అనుకున్నారు, మా తాత నివాసం చేస్తే ఎవడకు కావాలి, ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్ళామంటే మన ప్రాణం పోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వారందరూ కూడా బలమైన వారు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఎటువంటి వారు? ఉన్నతమైన దేహులు. మనకెందుకు వచ్చిందని అనుకోలేదట కాలేబు. అలాగో అనుకోలేదు. అందుకే కాలేబు యుద్ధ పటిమ కలిగిన వాడు, పోరాట పటిమ కలిగిన వాడు. అందుకే స్టేట్మెంట్ ఇస్తున్నాడు కదా. 14వ అధ్యాయము యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేగా మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత యుద్ధము చేయటకు కానీ వచ్చుచు పోచు నుండి కానీ నాకు ఎప్పటి అట్లు బలం ఉన్నది. చూడండి, కనాను దేశాన్ని చూడడానికి వెళ్ళినప్పుడట ఎన్ని సంవత్సరాలు వాడట? 40 సంవత్సరాలు. అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు నడిచాడట? 45 సంవత్సరాలు నడిచాడట. ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 45 సంవత్సరాలు నడిచాడు. మొత్తం టోటల్గా ఏజ్ ఎంత? 85. ఈ యొక్క 85వ సంవత్సరంలో 85 సంవత్సరాలు ఉన్నవాడు ఎవడన్నా ఫైట్ చేయడం అనుకుంటాడు? చెప్పండి. 85 ఇయర్స్ ఉన్నవాడు ఎవడన్నా ఫైట్ చేయాలనుకుంటాడా? ఎవడో అనుకోడు. కానీ 85 ఇయర్స్ ఏజ్లో అంటున్నాడు నాకు ఆ పట్టణం కావాలంటున్నాడు. దేవునికి స్తోత్రం కావాలని కాదు. అంటే ఎంత గట్స్ ఉన్నాయి మాస్టర్ అసలు. 85 ఇయర్స్లో వాళ్ళ కొడుకులకు ఉండాలి పొగరోసం. లేదంటే కాలేబు అనాలి, ఒరే ఆ పట్టణం మీదకి వెళ్తే ఆ పట్టణంలో ఉన్నవారందరూ ఎటువంటి వారు తెలుసా? బలమైన వారు, యోధులు చంపేస్తారనాలి. కానీ యెహోషువ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు 40 సంవత్సరాలు అప్పుడు బయలుదేరాను, 45 సంవత్సరాలు నడిచి ప్రయాణం చేశాను, ఎన్నో యుద్ధాలు చేశాను. 40 సంవత్సరాలు అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునిలో ఉన్నవారు చెప్పే స్టేట్మెంట్ అలా ఉంటుంది. ఎప్పుడు నీరసం అంటారు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు. 85 ఇయర్స్ వచ్చిన ఎంత గట్స్తో మాట్లాడుతున్నారు చూసారా? నాకు ఛాన్సే, నేను వెళ్ళి ఆ పట్టణాన్ని ఐ డోంట్ కేర్ అబౌట్ ఫ్యూచర్ అండ్ ఐ డోంట్ కేర్ అబౌట్ ఫాస్ట్ అండ్స్ అన్నాడు. అంటే నాకు పూర్వం ఏం జరిగిందో నాకు వద్దు, కానీ నాకు మాత్రం ఆ పట్టణం కావాలి. ఎందుకు తెలుసు? ఆ పట్టణం మన పితరుల యొక్క పట్టణం. ఆ పట్టణంలో ఎవడ ఉండడానికి వీల్లేదు. దాని మీనింగ్ ఏంటంటే గాడ్ హ్యాస్ బిన్ కెప్ట్ సమ్ బ్లెస్సింగ్స్ ఫర్ అస్ అన్నమాట. వీ హ్యావ్ టు గో అండ్ వీ హ్యావ్ టు ఆక్యుపై దెమ్. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి దీవెనలు మనం వెళ్ళాలి, మనం వాటిని స్వాధీనపరచుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు చూడండి, గాడ్ ఎప్పుడు కూడా ఎలా తెచ్చాలో ఇచ్చాడు. నేను అంటాను బ్లెస్సింగ్స్ అనేవి మనకు ఉంటాయి, అన్యులకు ఉంటాయి. తిరుపతి హుండీలు వేయట్లేదా కోట్లు? వాళ్ళకి ఆశీర్వాదం కాదంటారు అది. ఇక్కడ మనం దేనికోసం కష్టపడుతున్నాం? డబ్బుల కోసం కష్టపడుతున్నాం. వాళ్ళు ఇవ్వట్లేదా కోట్లు? అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? మన అస్తమాటలు దేవా నన్ను ఆశీర్వదించి అని ప్రార్థన చేస్తాం. నిజంగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించేస్తే ఎలాగ మనం కష్టపడి పని చేయాల్సిన అవసరం ఎవరికి ఉండదు. నిజంగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించేసి మన ప్రార్థనలు వినేసి బ్లెస్ చేస్తే ఇంటి దగ్గర నుండి శుభ్రంగా ఒక గదిలోకి వెళ్ళి దేవా నన్ను దీవించి అని ప్రార్థన చేసుకుంటే శుభ్రంగా ఒక మూట మన నెత్తిమీదేసి ఓకే బ్లెస్డ్ అందుడు. కానీ గాడ్ హ్యాస్ బిన్ కెప్ట్ సమ్ ప్లాన్స్. ఒక ప్రాసెస్ ఉంటుంది. బ్లెస్సింగ్ని రిసీవ్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం మనం వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి వారు ఏం చేశారంటే వారు వెళ్ళి కష్టపడ్డారు, వారితో ఫైట్ చేశారు. దేవుని పనిలో మనకు పోరాట పటిమ కలిగిన అనుభవం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నాను 2024 సంవత్సరాలు ఏదో జరిగింది వదిలిపెట్టండి. డోంట్ థింక్ అబౌట్ ఫాస్ట్. 2024 సంవత్సరాలు ఏదో జరిగింది ఇంక అయిపోయిందని కాదు. ముందు దేవుడు మన కొరకు ఏం సిద్ధపరచాడంటే హెబ్రోను వంటి ఆశీర్వాదకరమైన పట్టణాన్ని సిద్ధపరిచాడు. నేను ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? 2007లో దుబాయ్కి వచ్చాను, ఇప్పుడు కదా సత్తు ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా అనే స్టేట్మెంట్ మనం ఇవ్వాలి. 2007లో పరిగెట్టడం మొదలుపెట్టాను, ఇప్పటికీ నేను అలాగ పరిగెడుతున్నాను. దమ్ముంటే నాతో పాటు పరిగెత్తండి, రాత్రి పగలు కష్టపడి పరిగెడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. రాత్రి మేము ఇంటికి వెళ్ళేసరికి 2 అయింది. 5 గంటలు వేసాను, వాక్యం చూసుకున్నాను, మరలా వచ్చాను. నాలో ఏమన్నా మీరు టైర్నెస్ ఏమన్నా చూస్తున్నారా? ఎప్పుడన్నా నీరసం కానీ బలహీనత కానీ నేను చూసారా?
ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మీకు చెప్తే నాకేమన్నా గొప్ప వస్తుందా? మరలా ఈ నైట్ అంతా పరిగెట్టమంటారా? నేను రెడీ. నేను మీకోసం ఆలోచిస్తాను, నా కోసం ఆలోచించుకోను. ఈ ఈ యొక్క నిర్విరామమైనటువంటి ఈ యొక్క పరుగు వల్ల, నాకు నిద్రలేం వల్ల విస్తారమైన నాకు ఓల్డ్ డేస్లో ఉన్న ఫోటో గుర్తొచ్చి నాకు చాలా బాధేసింది. ఎంత జుట్టు ఇంకా మిగిలిందనుకోండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది కూడా ఎక్కడ ఉంటుందని భయం వేస్తుంది ఒకసారి. ఆ జుట్టు మా సౌజన్యం అంటది, మెయిన్ రీజన్ నీకు స్లీప్ లేకపోవడమే. స్లీపింగ్ ఎలా ఉంటుంది? ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, సంఘం కొరకు ప్రార్థన చేయాలని భారం ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. ఇవన్నీ కూడా తలుచుకున్నప్పుడు అన్నీ మిస్ అవుతుంటాం. బట్ ఏది ఏమైనా సామర్థ్యం కలగచేవాడు. అందుకే కాలేబు అంటున్నాడు, 40 సంవత్సరాలప్పుడు నేను స్టార్ట్ చేశాను, 85 సంవత్సరాలు అయ్యింది, నేను ఎప్పటికీ కూడా అలాగే ఉన్నాను. మన వాళ్ళు ఇక్కడ 10 సంవత్సరాలు చేసి ఇంటికి వెళ్ళారనుకోండి, మన పేరెంట్స్ ఒక 20 సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం చేసి ఇంటికి వెళ్ళారనుకో ఏమంటారు? వారి దగ్గర నుంచి వచ్చే స్టేట్మెంట్ ఏంటి? నా ఓపికంతా దుబాయాలని అయిపోయింది, నా ఓపికంతా, నా సత్తువ అంతా కూడా సత్తువ వెళ్ళిపోయింది, సత్తువ కూడా వెళ్ళిపోయింది. కాలేబు ఇస్తున్న స్టేట్మెంట్ ఒకసారి మీరు వినండి. అంటే యంగ్స్టర్స్ మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మదర్స్ అయిన వారికి అంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వేరు, మన వే ఆఫ్ థింకింగ్ వేరుగా ఉండాలి. ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా మీరంతా కూడా మన థింకింగ్ ఎలా ఉండాలంటే, అవర్ చిల్డ్రన్ షుడ్ బి బ్లెస్డ్ త్రూ అస్ అనమాట. అంటే మన ద్వారా మన రాబోయే తరము దీవించబడాలి, మన ద్వారా మన పిల్లలు దీవించబడాలి, మన పిల్లల్ని ఆస్తికర్తలుగా మనం చేయాలి. ఇప్పుడు అబ్రహాము వాగ్దానాన్ని పొందుకోవడానికి కారణం ఏంటంటే, యావత్ సంతానాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగాడు. కాలేబు ఆ పట్టణం కావాలని కోరుకోవడానికి కారణం ఏంటంటే, కాలేబు తరం అంతా కూడా పట్టణంలో ఉండాలని. అందుకే మీ పిల్లల దగ్గర ఎప్పుడు కూడా మీ యొక్క డిఫాల్ట్స్ మాట్లాడకండి. ఎప్పుడు కూడా పిల్లల దగ్గర మన డిఫాల్ట్స్ కానీ, లేదంటే వాళ్ళ దగ్గర నేను చేశాను అన్న వర్డ్ ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన పిల్లల కోసం కష్టపడాల్సిన రెస్పాన్సిబిలిటీ గాడ్ మనకి ఇచ్చాడు. సో యూ షుడ్ డూ అనమాట. అది మనం చేసి తీరాలి. బైబిల్ గ్రంథాలు మనం చూస్తే బైబిల్ అదే నేర్పిస్తుంది. బైబిల్ గ్రంథాలు మనం చూస్తే ఎప్పుడు కూడా వారు ఏం చేస్తారంటే, వారి పిల్లల్ని ఆస్తికర్తలుగా చేశారు, వారి పిల్లల్ని అలా లీడ్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు. అందుకే కాలేబు అంటున్నాడు, ఇదిగో పట్టణం నాకు కావాలి, దాన్ని నేను స్వతంత్రించుకుంటాను, అది నాకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అతను ఇస్తున్న స్టేట్మెంట్ ఎలా ఉందండి అసలు? 40 సంవత్సరాల వయసులో నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే. మనకు బలం వస్తుంది. ఎప్పుడు వస్తుంది బలం? ఎప్పుడు వస్తుంది చెప్పండి? అది మన పర్సనల్ వర్క్ ఉందనుకోండి, ఎంతైనా మనకు బలం వచ్చేస్తుంది. కానీ ఏదైనా దేవుని పని కానీ, లేదంటే ఏదైనా పక్క వర్గం పని కానీ చేయాలని ఉన్న బలాన్ని కూడా చూడండి. కొంతమంది ఇంట్లోంచి వెళ్ళనవరో వారు చేయనవరు. ఎవరికైనా సహాయం చేయడానికి ఎవరన్నా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, నువ్వెందుకు అక్కడికి అంటుంటారు చాలామంది. చూడండి, ఇప్పుడు మనం చూసినట్లయితే, ఇప్పుడు మేము నివాసం చేస్తున్నటువంటి వాచ్మెన్, ఆ బిల్డింగ్ వాచ్మెన్ అరౌండ్ 70-60 ఇయర్స్ పైన ఉంటాయి. కూర్చుని తినే వయసు. అతని దగ్గరకు వచ్చే వాళ్ళంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎస్యూవీ కార్స్లో వస్తారు, ప్రాడోలో, టొయోటా కార్లో వస్తారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతను. నేను ఎప్పుడు కూడా విజనరీతోటి చూస్తానంటే, అతను దేనికోసం ఆలోచిస్తున్నాడు అంటే, ఇంటికి పోతే ఏం వస్తుంది, ఇక్కడ సంథింగ్ ఏదో ఒకటి చేస్తే పిల్లలకు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళంతా కూడా వచ్చి అతని దగ్గరికి వీక్లీ వచ్చి ఉంటుంటారు. సింపుల్గా వచ్చి ఆ కార్లో తీసుకెళ్తున్నారు, వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు కొన్నిసార్లు మన వాళ్ళు వెర్షన్ నేను చూసినప్పుడు, ఒక 10 సంవత్సరాలు చేసిన తర్వాత ఏమంటారంటే, ఇంక మొత్తం సర్వం కోల్పోయినట్టు ఫీల్ అయిపోతుంటారు మన వాళ్ళు. మీరు కేరళన్స్ కానీ మన ఆంధ్ర పీపుల్స్కి ఉన్నటువంటి వేరియేషన్ చూడండి. నేను వేరే వాళ్ళ థింకింగ్, వాళ్ళ లాజికల్ థింకింగ్, ఎందుకు వాళ్ళ ఫ్యామిలీస్ తోటి ఇక్కడ ఎస్ఎల్బిస్ అవ్వగలుగుతున్నారు, ఎందుకు మన వాళ్ళు బెడ్ స్పేస్లో ఉండగలుగుతున్నారు చెప్పండి. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక రోషంగా తీసుకోమని చెప్తున్నాను, మీరు నవ్వుతారని కాదు. యూ షుడ్ ఫీల్ దట్, యూ షుడ్ థింక్ అబౌట్ దట్. ఎందుకు కేరళన్స్ అందరూ కూడా ఫ్యామిలీస్ తోటి ఉంటున్నారు, మన వాళ్ళు వచ్చినట్టు మంచం కింద దోహేస్తున్నారు వెళ్ళి అంటే యూ డోంట్ హ్యావ్ ఎ విజన్ అనమాట. యాజ్ ఎ పేరెంట్ అండ్ యాజ్ ఎ ఫ్యామిలీ యు ఆర్ నాట్ గోయింగ్ విత్ విజన్ అనమాట. దే ఆర్ హ్యావింగ్ ఎ విజన్.
ఒక కేరళ వాడు ఏమనుకుంటాడు తెలిసే, పెళ్ళి ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత నా కొడుకు అక్కడ ఉండాలి, నా కొడుకుతో పాటు నా కొడుకు భార్య వాడుతూ ఉండాలి. మన వాళ్ళు ఎలా ఆలోచిస్తారు తెలుసా, పెళ్ళని నాకు వదిలే, నువ్వు వచ్చి ఇక్కడ మంచంగా దూరు. ఇది మన వాళ్ళ కాన్సెప్ట్. లేదంటే నువ్వు మొగుడిని వదిలొచ్చే, మొగుడేమో అక్కడ బలాదూరుగా తిరుగుతాడు, నువ్వేమో ఇక్కడ కొండలు తోముకునే. కొండలు ఇక్కడ ఎవరు తోముతున్నారండి? కొండలు ఎవరు తోముతున్నారు? ఇక్కడ ఆంధ్ర వాళ్ళు తోముతారు కొండలు. ఎందుకు? మనకి ఇంకా అలా సెట్ అయిపోయింది. ఇది తప్ప మనం ఏమీ చేయలేమని. ఇవన్నీ తర్వాత ఎడిట్ చేసి కట్ చేయండి. కానీ వాళ్ళు కేరళ వాళ్ళు ఇంగ్లీష్ వచ్చి అనుకుంటున్నారు మీరు? ఇంగ్లీష్ ఏమి రాదు అలాగే. ఎందుకు? వాళ్ళు ఎక్కడ చూసినా ఆ పొజిషన్లో సెట్ అవుతారు. అందుకే మన వాళ్ళు చూసినప్పటికీ వీళ్ళకి ఏమీ రాదు అన్నట్టు, లేదంటే వాళ్ళు ఏదో పెద్ద హై గ్రేడ్ అన్నట్టు ఫీల్ అవుతారు. ఎందుకు? ద వే ఆఫ్ థింకింగ్. అదే చెప్తున్నాను. మన వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, పెళ్ళి అయిందా వాడిని తీసుకొచ్చి ఇక్కడ పాడేసి, ఆ అమ్మాయినేమో అక్కడ వదిలేయడం, ఈయనేమో ఇక్కడ వదిలేయడం. లేదంటే ఆ అమ్మాయినేమో ఇక్కడ కొండలు కడగడానికి తీసుకురావడం, పెద్ద గొప్పగా చెప్పుకోవడం. చూడండి, అక్కడ చూస్తున్నప్పుడు వాళ్ళ కల్చర్ వాళ్ళు అలా అడాప్ట్ చేసుకున్నారు. కానీ మన వాళ్ళు కల్చర్ని ఎలా అడాప్ట్ చేసుకున్నారంటే బెడ్ స్పేస్ కల్చర్ని అడాప్ట్ చేసుకున్నారు. అందుకే మన వాళ్ళు మెంటాలిటీ చూడండి. అందుకే నూతుల కప్పకి ఇంకేం కనిపిస్తుందా? ఏం కనిపించదు. ఒక ఫ్యామిలీ వాడికి ఒక రెస్పాన్సిబిలిటీ వాడికి ఇచ్చినప్పుడు వాడి ఫ్యామిలీకి ఏం కావాలో వాడికి తెలుస్తుంటుంది. ఒక ఫ్యామిలీని ఎలా లీడ్ చేయాలో తెలుస్తుంటుంది. అందుకే చాలాసార్లు మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలంటే బ్రాడ్గా ఉండాలి. నేరుగా వెళ్తే మన లైఫ్ అంతా కూడా ఎలా ఉంటుంది? ఎంత విజన్ లేకపోతే కాలేబు ఆ రోజుల్లో ప్రయాణం చేస్తూ అంటాడండి. అసలు ఆ దేశాన్ని వేగు చూసినప్పుడు అక్కడ ఏం చూసాడు? అబ్రహాము సంచారం చేసిన ప్రదేశాలన్నీ కూడా కోట్ చేస్తున్నాడు మైండ్లో. అందుకని నన్ను వాక్యం చెప్పేటప్పుడు మీరు జాగ్రత్త, అంటే ఎంత విజన్తో ప్రయాణం చేశాడో చూడండి, ఎంత విజన్తో అతడు వర్క్ చేశాడో చూడండి. ప్రయాణం చేస్తూ అబ్రహాము సంచారం చేసిన ఆ ప్రాంతాన్ని కావాలని ఎవడో కోరుకోలేదు, కానీ కాలేబు కోరుకున్నాడు. చూడండి, అందుకే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. సమూయేలు రాసినటువంటి రెండవ గ్రంథము రెండవ అధ్యాయము 5వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. దావీదు 30 ఏండ్ల వాడే ఏలన ఆరంభించి 40 సంవత్సరాల పరిపాలన చేశాను. హెబ్రోనులో అతడు యోధా వారందరి మీద 7 సంవత్సరాలు 6 మాసాలు ఏం చేశాడట? పరిపాలన జరిగించాడు. దావీదు ఎక్కడ నివాసం చేశాడట? దావీదు ఎక్కడ నివాసం చేశాడు? ఈ హెబ్రోను ఎవరు తెచ్చారు? హెబ్రోను కాలేబు తెచ్చాడు. కాలేబు ఏ గోత్రం నుంచి వచ్చినాడు? యోధా గోత్రం నుంచి వచ్చినాడు. దావీదు ఏ గోత్రం నుంచి వచ్చాడు? యోధా. అంటే ఎన్ని సంవత్సరాల ఫ్యూచర్ ఆలోచించాడు? ఎంత విజన్తో వర్క్ చేశాడు? ఇప్పుడు ఆ పట్టణం కావాలనుకున్నాడు. ఆ పట్టణం దేంతో నిండి ఉందని వాక్యం చెప్తుంది? కొండల చుట్టూ ఉంది. దాని చుట్టూ ఏమున్నాయట? కొండలు ఉన్నాయట. అంటే అది చుట్టూ కొండ ఉందంటే ఆ మధ్యలో ఉన్న ప్లేస్ అంతా కూడా చాలా ప్రొటెక్టెడ్ ప్లేస్. నేను మీకు ఒకసారి చెప్పినట్టు ముగిస్తాను. మేము MBAలో ఈ యొక్క ఇండస్ట్రియల్ విజిట్కి వెళ్ళినప్పుడు వైజాగ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళాం. ఆ ఫోర్ట్, ఆ షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు మమ్మల్ని ఇండస్ట్రియల్ విజిట్ తీసుకెళ్లారు. ఆ ఇయరే సునామీ వచ్చింది, 2006 కదా మాస్టర్? 2004 ఇన్ బిట్వీన్ 6 వస్తే అప్పుడు మా దాంట్లో ఒకడు అడిగాడు అనమాట. ఇప్పుడు సునామీ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ఫోర్ట్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. ఇక్కడ ఏదైనా సునామీకి ఈ యొక్క ఫోర్ట్ ఏదైనా ఎఫెక్ట్ అయిందంటే అక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఒక ఇంజనీర్ చెప్పింది ఏంటంటే, ఒక డాల్ఫిన్ హిల్ అని ఉంటుంది వైజాగ్ ఫోర్ట్ ముందు డాల్ఫిన్ హిల్ అని ఉంటుంది. మన దేశంలో ఉన్న ఏ ప్రాంతమైనా సరే ఓపెన్ సీ, కానీ ఈ వైజాగ్ ఉన్నటువంటి యొక్క షిప్ యార్డ్కి ఉన్నటువంటి ఒక ప్రధానమైన ప్రొటెక్షన్ ఏంటంటే, ఈ షిప్ యార్డ్కి ముందు ఈ డాల్ఫిన్ హిల్ ఉండడం వల్ల ఎంత గాలి వచ్చినా ఎంత ప్రవాహం వచ్చినా దాన్ని అంతా కూడా ఏం ఆపేస్తుందట? ఈ కొండ ఆపేస్తుందట. ఆ ప్రవాహం అసలు రాలేదట. అస్సలు ఏ షిప్ కూడా ఇలా కదలలేదన్నారు. ఇప్పుడు ఈ యొక్క కాలేబు కోరుకున్న ప్రాంతం అంతా కూడా ఏ ప్రాంతం అట? ఆ చుట్టూ కూడా ఏమున్నాయట? కొండల ప్రాంతం. అంటే ఎవరైనా సరే ఈ సిటీకి రావాలంటే కొండలు దాటుకుని రావాలి. ఇప్పుడు అందుకే దావీదు పరిపాలన ఎక్కడి నుంచి ప్రారంభించాడంటే హెబ్రోన్లో ప్రారంభించాడు.
హెబ్రోన్లో నుండి దావీదు యొక్క పరిపాలన అంతా కూడా కొనసాగింపజేశాడు. అంటే ఈ సిటీకి అంత ప్రాముఖ్యత ఉంది. చూడండి, కాలేబు ఎంత విజన్ ఆలోచించాడు, ఫాస్ట్ ఆలోచించాడు, దేన్ని ఆలోచించాడు, ఫ్యూచర్ ఆలోచించాడు. రాబోయే నా బిడ్డలకి ఇది స్థలం ఎలా ఉండాలి, గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలి. దావీదు దాన్ని ఇంకా ఆశీర్వాదకరంగా మార్చాడు, ఇంకా దీవెనకరంగా మార్చాడు. అంటే నీ థింకింగ్ యొక్క ఉదయకాల సమయంలో ఎలా ఉంటుంది దేవుని యొక్క సన్నిధానంలో? అంటే దేవుడు నీ కొరకు ఒక వాగ్దానాన్ని సిద్ధపరిస్తే నువ్వు వాగ్దానం కొరకు ప్రయాసపడకుండా, వాగ్దానం కొరకు కష్టపడకుండా నీ దగ్గరికి వచ్చేయాలంటే దేవుడు ఏది ఇవ్వడు. ఐదర్ నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో కన్నీరు కార్చి దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడు మనకు విజ్ఞాపనలను కూడా అంగీకరిస్తాడు. దావీదు కాలేబు దేవుని ఎలా అనుసరించాడట? నిండు మనసుతో, పూర్ణ హృదయంతో ఆరాధించాడట. అందుకే ఎంటైర్ కాలేబులోంచి వచ్చిన వంశం అంతా కూడా దీవించబడ్డది. ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఎటువంటి మనసుతో దేవుని ఆరాధిస్తున్నావు చూడండి. మీరు చేసే ఒక మిస్టేక్ ఎంటైర్ మీ జనరేషన్ మీద డిఫాల్ట్ చూపిస్తుంది. నేను అందుకే చెప్తున్నాను, యంగ్స్టర్స్ మెయిన్ నేను చెప్తున్నాను, మీరు బిహేవ్ చేసే మీ బిహేవియర్ ఎంటైర్ మీ యొక్క జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ మీద బిహేవ్ చూపిస్తుంది, దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ మీరు ఉంటారు చూస్తారు, మీరు తీసుకునే డిసిజన్స్ ఉంటాయి చూసారా, ఆ డిసిజన్ ఎలా ఉంటుందో తెలుసా? అది తెగువగలిగింది అయితే ఎంటైర్ నీ ఫ్యామిలీ ఎంత బ్లెస్సింగ్లోకి వెళ్తుందంటే, ఇదిగో ఎందుకు పనికిరా నిర్జీవమైనటువంటి ఆ ప్లేస్ని అంతా కూడా కాలేబు ఎలా మార్చాడు? ఒక ఆశీర్వాదకరమైన ప్రాంతంగా మార్చాడు. నెక్స్ట్ జనరేషన్కి ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన దాన్ని, నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన నీ ప్లేస్ని ఎలా యూజ్ చేయాలనుకుంటున్నావు, దేవుని కొరకు ఎలాగ చేయాలనుకుంటున్నావు, నువ్వు యోచించుకో. ఒక విజన్తో ముందుకెళ్ళు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి కాలేబోలే నిండు మనసుతో దేవుని ఆరాధించు. ఇటువంటి ఆశీర్వాదం, ఇటువంటి దేవుడు మనకి అనుగ్రహింపజేస్తాడు. పూర్వకాలంలో జరిగింది మనకి ఏది వద్దు, అనాకీల పట్టణాన్ని ఆశీర్వాదకరంగా మార్చేశాడు. దేవుడు మనకు అడ్డొచ్చే ప్రతి ఆటంకం, అవరోధం అన్నీ కూడా తీసివేసి ఇట్టి రీతిగా ఒక ఉన్నతమైన స్థానం మనకు దయచేయను గాక. ఆమేన్. ఒక పాట పాడుచున్నగా దేవుని నామమున స్తుతిద్దాం. కానుకలు